మీకు ఇదే చివరి అవకాశం. ఎమ్మెల్యేల అనర్హతపై త్వరగా తేల్చండి. డెడ్లైన్ దాటితే ఏం చేయాలో మాకు తెలుసు. సుప్రీంకోర్టు 2 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని స్పీకర్కు ఆదేశం. ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల అనర్హత కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మళ్లీ గడువు కోరడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు ఇదే చిట్ట చివరి అవకాశమని తేల్చి చెప్పింది. ఇప్పటికే పలుమార్లు తగిన సమయం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. ఈ పాటికే స్పీకర్ పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల అనర్హత విషయంలో తగిన నిర్ణయం తీసుకొని ఉండాల్సిందని అభిప్రాయపడింది. 4 వారాల్లోగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణను స్పీకర్ పూర్తి చేయాలని ఆదేశించింది. కానీ 2 వారాల్లో స్పీకర్ తీసుకునే చర్యల ప్రగతిని వివరించాలని ఆదేశించింది. 2 వారాల నాటికి ఉన్న పురోగతి ఆధారంగా తగిన నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. అయితే మొన్న ఏం చేసిందంటే ఇదే మన స్పీకర్ గారు కాల యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారలేదని, వాళ్ళు కండువాలు కప్పుకోలేదని, కాంగ్రెస్లో దిగలేదని ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చింది. ఇది స్పీకర్ గారి గౌరవాన్ని తగ్గించుకునే స్టేట్మెంట్. నిజంగా స్పీకర్ గారు, మీరు నాకు తెలిసి మీ రాజకీయ భవిష్యత్తు ఈ టర్మ్ తోటి క్లోజ్ కావచ్చు, కానీ మీ రాజకీయ జీవితంలో శాశ్వతంగా గుర్తుండిపోయే ఘనతను, కీర్తిని సంపాదించుకునే అవకాశం ఉన్నది మీకు. సుప్రీంకోర్టుకి అవకాశం ఇవ్వకుండా ఈ నిర్ణయాన్ని కనుక మీరే తీసుకుంటే టోటల్గా భారతదేశ చరిత్రలోనే, తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఒక గొప్ప స్పీకర్గా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. కానీ మీ ఆలోచనలు, మీ నిర్ణయాలను చూస్తా అంటే ఆ దిశగా మీరు ఆలోచించినట్టు కనబడతలేదు. ఇప్పటికే ఒకసారి సుప్రీంకోర్టు మీకు వార్నింగ్ ఇచ్చింది. న్యూ ఇయర్ వేడుకల్ని ఇంట్లో జరుపుకుంటారా, జైల్లో జరుపుకుంటారా అని పరోక్షంగా సుప్రీంకోర్టు మన గడ్డం ప్రసాద్ గారికి వార్నింగ్ ఇచ్చింది. ఆ వార్నింగ్ను కూడా లెక్క చేయకుండా గడ్డం ప్రసాద్ గారు ఏమన్నారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, కాల యాదయ్య కావచ్చు, వీళ్ళు కాంగ్రెస్లో చేరలేదు అన్నారు. కానీ ఆ ఫోటోలు, ఆ కండువాలు అన్నీ ఉన్నాయి. ఇప్పటికైనా చరిత్రలో మిగిలిపోతారు. పదవులు శాశ్వతం కాదు, కీర్తి ఒక్కటే శాశ్వతం. 10 మంది మీద ఒక్కసారి వేటేసి పరేర్రి, మొత్తం ఇది ఒక చరిత్ర అయిపోతుంది. 10 మంది ఎమ్మెల్యేలను స్పీకర్ గారు సస్పెండ్ చేసి పారేసిండ్లు. పార్టీలు మారినందుకు, ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీ కండువా కప్పుకున్నందుకు స్పీకర్ గారు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు అనేది నెల రోజులు మీ మీదే చర్చ జరుగుతుంది. ఎప్పుడు పార్టీ మారినా వాళ్ళకు వెన్నులో వణుకు పుడుతుంది. పలానా టైంలో గడ్డం ప్రసాద్ గారు అని ఒక స్పీకర్ గారు ఉండే 10 మంది పార్టీ మారిన దొంగలను మెడలు బట్టి గెంటేసిండు హౌస్ నుండి, వాళ్ళ మీద వేటేసిండని చరిత్ర చెప్పుకుంటుంది. చరిత్ర శాశ్వతంగా నిలిచిపోతుంది మీ పేరు మీద. ఇక మీరేమో వాళ్ళ కండువాలు మారవలేదు, పార్టీలు మారలేదని మీరు అబద్ధాలు మాట్లాడుకుంటా మీ గౌరవాన్ని, మీ స్థాయిని మీరే తగ్గించుకుంటారు. కాబట్టి మళ్ళీ ఏమన్నది సుప్రీంకోర్టు, మీరు ఈ 4 వారాల్లో సాధించిన పురోగతి ఏంది ఆ గోడ దొరికిన దొంగల పట్ల అని అడిగింది. ఒకవేళ మీరు నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుంది. మరి ఆడ దాకా వచ్చింది ముచ్చట. ఇక మరి దీనికి ఈ 4 వారాలు ఉన్నదట. ఇంకా ఇదే చివరి అవకాశం అట మీకు. సుప్రీంకోర్టు మరి ఇక సర్వాధికారాలు ఉంటాయి సుప్రీంకోర్టుకి. ఇంకా మీరు తీసుకోకపోతే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుంది. అది మీకు అవమానం అవుతుంది, సుప్రీంకోర్టుకు ఆ గౌరవం దక్కుతుంది.